నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇప్పుడు ఎక్కువగా వింటున్న పదం. నలుగురు మహిళలు కలిసినప్పుడు హెచ్పివి టీకా గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి? ఏ వయసు వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి అనే విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ జానకి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. ముందుగా మేడం, అసలు హెచ్పివి వైరస్ అంటే ఏంటి? ఇది కరెంట్లీ చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అమ్మా. ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మేము ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాము అని చెప్పారో అప్పటి నుంచి మా దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ గురించి అడుగుతున్నారు. చాలా ఆర్గనైజేషన్స్ ఇది టేకప్ చేశాయి. అంటే ఇన్నాళ్ళు ప్రైవేట్గా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. దీని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. అసలు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఏంటంటే ఇది సాధారణంగా సెక్షువల్ కాంటాక్ట్తో వస్తుంది. సో అందుకని దాన్ని వ్యాక్సినేషన్గా డెవలప్ చేసినప్పుడు ఎట్లా అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి మెయిన్గా 11 ఇయర్స్ నుంచి కూడా ఈ వ్యాక్సినేషన్ అవసరమని మనకి యుఎస్ వాళ్ళు ఫస్ట్ దీన్ని రికమెండ్ చేశారు. దాని తర్వాత మనకి ఏదైనా కానీ సిడిసి అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా దాన్ని పెట్టారనమాట. అసలు మనకి ఏ వయసు నుంచి పాప్స్మియర్స్ చేయాలి అనే దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే మనకి WHO గైడ్లైన్స్, మన USFDA గైడ్లైన్స్, CDC గైడ్లైన్స్, తర్వాత ఫాక్సీ కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసింది. అంటే ఇండియన్ సినేరియో ఆఫ్ గైనకాలజిస్టులు అందరూ కూడా దీని గురించి చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఫస్ట్ అసలు మనం ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. దీని సంక్రమణం అనేది సాధారణంగా సెక్షువల్ కాంటాక్ట్లో వస్తుంది. సో మనకి విపరీతమైన పాశ్చాత్య ధోరణితో లివ్ ఇన్ రిలేషన్షిప్స్, చాలా టీనేజ్ సెక్స్లు ఇవన్నీ ఎక్కువైపోవడంతో వాళ్ళకి మామూలుగా వెజైనాలో కానీ, యానస్లో కానీ, స్కిన్లో కానీ, థ్రోట్లో కానీ ఇది వస్తాయన్నమాట. దీన్ని అందరికీ అర్థమయ్యే భాషలో జెనైటల్ వాట్స్ అంటారు. అలా కాకుండా స్కిన్లో కూడా వాట్స్ వస్తుంటాయి. అంటే స్కిన్ టు స్కిన్ కూడా ఈ వాట్స్ అనేవి వస్తాయి. దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. దీనిలో కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్లో సర్వసాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ వరకు తీసుకెళ్లేవి 16, 18 సీరోటైప్స్. అందుకని వ్యాక్సినేషన్లో కూడా 16, 18 మనకి ఇండియన్ సినేరియాలో ఇంక్లూడ్ చేశారు. కాకపోతే ఇంకా చాలా సీరోటైప్స్ ఉన్నాయి. దాదాపు 10 నుంచి 12 రకాల వరకు సీరోటైప్స్ ఉన్నాయమ్మా. మీకు 16, 18, 31, 33, 35, 39, నెక్స్ట్ 45, 51, 52, 56, 58, 59 ఇవన్నిటి ద్వారా కూడా వస్తుంది. కానీ 70% మటుకు 16, 18 అనే సీరోటైప్స్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. అందుకని వ్యాక్సినేషన్లో చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్లీ గార్డసిల్ ఇట్లాంటి కంపెనీస్ 9 వేరియంట్స్తో తయారు చేశారు. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఇవ్వడానికి కూడా రకరకాలైన పద్ధతులు ఉన్నాయన్నమాట. 15 ఏళ్ల లోపల వాళ్ళైతే ఆడవాళ్ళు కానీ, అంటే చిన్న చిన్న పిల్లలు కావచ్చు, అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు ఈ వ్యాక్సినేషన్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే 15 సంవత్సరాల కన్నా ముందు అయితే 2 డోసెస్ సరిపోతాయి. 16 సంవత్సరాల నుంచి అయితే కనుక 30 ఇయర్స్ వరకు ఉన్న అమ్మాయిలు కూడా చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళకైతే 3 డోసెస్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 3 షెడ్యూల్ 16 ఇయర్స్ దాటిన వాళ్ళకి 0 అంటే వాళ్ళు వేసుకున్న రోజు మొదటి డోసు, 1 నెల తర్వాత 2వ డోసు, తర్వాత 6 మంత్స్కి 3వ డోసు ఇస్తే కనుక వాళ్ళు ఇమ్యునైజ్డ్. అసలు వీళ్ళకి ఎలా వస్తుందంటే సాధారణంగా సెక్షువల్లీ కాండోమ్స్ కానీ ఇట్లాంటివి వాడినప్పుడు ఇవి ప్రివెంట్ అవుతాయి. వీటిల్లో స్ప్రెడ్ అనేది ఉండదన్నమాట. వాళ్ళ ఈ టీనేజ్ గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ
ధోరణి బట్టి ఇది రకరకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఏ వయసు వారికి హెచ్పివి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది? ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది. అంటే ప్రతి మనిషికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ తగ్గిపోయినప్పుడు మాత్రమే ఇది బయటపడుతుంది లేదా వాళ్ళలో వస్తుంది. అంటే కాంటాక్ట్ అయిన ప్రతి వాళ్ళకి రావాలని లేదు, వచ్చిన ప్రతి వాళ్ళకి ఇబ్బంది పెడుతుందని కూడా లేదు. వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్లాట్ టైపు, ఇంకోటి కాలీఫ్లవర్ గ్రోత్ టైపు. మీరు చాలా కామన్గా చూసి ఉంటారు, ఇలా చిన్న చిన్న వాట్స్ వస్తుంటాయి కదా మనకి స్కిన్లోను, తర్వాత కాళ్ళ మీద, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఈ వాట్స్ అనేవి అవి కూడా ఇలా స్ప్రెడ్ కావచ్చు. కానీ సర్వసాధారణంగా ఏంటంటే వల్వల్ రీజియను, సర్వైకల్ అండ్ వెజైనల్ రీజియను, యానల్ రీజియను, తర్వాత నోటి ద్వారా కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా తీవ్రతరం రూపుదాల్చుకుని ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేస్తాయి. అలా ఫ్లాట్గా ఉన్నది బాగా రెడ్గా ఉండి కానీ దురద వచ్చి కానీ కొంతమందిలో అంటే ఈచ్ పర్సన్ వేరీస్ అన్నమాట, అలా బయటపడుతూ ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బాగుంటే కనుక రాకపోవచ్చు. సో ఏది ఏమైనా ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏమీ ఉపయోగం ఉండదు. అందుకనే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక సెక్షువల్ ఇంటర్ కోర్స్ కన్నా ముందే ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం బెటర్ అని 11 years నుంచి ప్రమోట్ చేస్తున్నారు. ఏ పరీక్షలు చేయడం వల్ల హెచ్పివి వైరస్ అనేది బయటపడుతుంది? ఇది ఎలా గుర్తించాలి అంటే కనుక హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని ఉంది. అది 3 నుంచి 4 వేల మధ్యలో ఉంటుంది. ల్యాబ్స్లోకి వెళ్ళి ప్రత్యేకించి అడిగితే చేస్తూ ఉంటారనమాట. ఆ టెస్టింగ్ కూడా దోహదపడుతుంది డయాగ్నోస్ చేయడానికి. కానీ పాప్స్మియర్లో కూడా బయటపడుతుంది. పాప్స్మియర్ ఏం చేయాలంటే 21 సంవత్సరాల అమ్మాయికి మొదలుపెట్టి వాళ్ళకి సెక్షువల్లీ యాక్టివ్ అయితే కనుక 29 సంవత్సరాల వరకు ఎవ్రీ 3 years పాప్స్మియర్ చేయాలి. తర్వాత 30వ సంవత్సరం నుంచి 65 ఏళ్లకు కూడా ఎవ్రీ 3 years రికమెండేషన్ ఆఫ్ WHO. కానీ 65 ఏళ్ల తర్వాత 3 పాప్స్మియర్స్ కనుక నెగిటివ్ వస్తే కనుక ఇంకా చేయించాల్సిన అవసరం లేదనమాట. పాప్స్మియర్ అనేది ఈ రోజున ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే WHO రీసెంట్గా 8th మార్చిన 2024లోనే ఒక నివేదిక వెల్లడించింది. మనకి ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ 4th మోస్ట్ కామన్ క్యాన్సర్. దానిలో 6,60,000 మంది స్త్రీలు దీని బారిన పడుతున్నారు. దానిలో 1,60,000 పైన చనిపోతున్నారు. సో ఎర్లీగా గుర్తించడం అనేది చాలా చాలా అవసరం. అందుకని WHO ఎప్పుడు గోల్స్ ఇస్తుంది. ఆ గోల్లో భాగంగా 2030 కల్లా 1 lakh కేసెస్కి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ని పరిమితం చేసేసేయాలని చాలా గట్టిగా ఫాలో అయిందనమాట. దానికోసం మనం అందరం ఈ రోజున ఈ వ్యాక్సినేషన్ ప్రమోషన్ చేయడము, తర్వాత టార్గెట్ పీపుల్ అంటే అడాలసెంట్ గర్ల్స్ చదువుకుంటూ ఉంటారు వాళ్ళకి, తర్వాత స్ప్రెడ్ అయ్యేది బాయ్స్లో కూడా ఉంటుంది కనుక అబ్బాయిలకి కూడా, ఇట్లా ఈ రకంగా మనం చాలా రకాలుగా నివారణ చర్యలు అనేవి చేపడుతూ ఉన్నాం. హానికరమైన సబ్బులు వాడడం వల్ల, లోదుస్తులు వాడడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందంటారా? అంటే జనరల్గా ఏంటంటే ఇది చాలా కామన్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇట్లాగా. కానీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది చాలా చాలా అవసరం. హెచ్పివి స్ప్రెడ్ అవ్వాలంటే కామన్ సబ్బుల ద్వారా లేకపోతే క్లోత్స్ ద్వారా చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. కానీ వీళ్ళకి చాలా వరకు హైజీన్ అనేది మనము చెప్తూ ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు అట్లా లోదుస్తులు వాడడం అవన్నీ హానికరం అని తెలియచెప్పాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి, హెచ్పివి అనే కాదు. గర్భవతులకు ఈ వైరస్ సోకడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ప్రెగ్నెన్సీ, ఎందుకంటే గర్భిణీ స్త్రీలలో ఇది మావి అనేది క్రాస్ అయ్యి బిడ్డలకు కూడా సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకని చాలా వరకు ప్రికాషన్స్, యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే హెచ్ఐవికి ఏ రకంగా మనం చేస్తున్నామో అదే విధంగా దీనిలో కూడా మనము యూనివర్సల్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎట్లా అంటే అందరూ కూడా ఫుల్లీ ప్రొటెక్టెడ్ క్లోతింగ్ కానీ, అంటే నర్స్ కానీ డాక్టర్ కానీ డెలివరీ
సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం, ఐస్ అవన్నీ కవర్ చేసుకోవడం, నెక్స్ట్ యూనివర్సల్గా వాళ్ళు ఏసెప్టిక్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం. అప్పట్లో కోవిడ్లో ఎట్లా మనం వేషాలు ఒక రకమైన దుస్తులు అవి ఉండేవో అట్లా డిస్పోజబుల్స్ వస్తాయి అన్నమాట, అవన్నీ కూడా వేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత పుట్టబోయే బిడ్డకు వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లా బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంది. నర్సింగ్ టైంలో కూడా చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బేబీకి అరౌండ్ ద మౌత్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కానీ ఆల్రెడీ హెచ్పివి పేషెంట్కి కాంటాక్ట్ అవుతుంది అని తెలుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుందనేది ఆ మనిషి ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది కనుక అరౌండ్ కొన్ని రోజులు పడుతుంది, 1 నెల అనుకుందాము ఆ వ్యవధి బయటపడేసరికి. అది ఆ లోపల కాంటాక్ట్ అయినప్పుడు కనుక ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. స్కిన్ టు స్కిన్నే మెయిన్గా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ గర్భనిరోధక మాత్రలు లేకపోతే నెలసరిని స్కిప్ చేయడానికి యూజ్ చేసే టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందంటారా? ఇది చాలా సహజంగా అందరూ అడుగుతూ ఉంటారు. మనకి WHO నివేదికల ఆధారంగానే ఓసీ పిల్ వల్ల డైరెక్ట్గా ఏం రాదు, కానీ ఒక 5 సంవత్సరాల పాటు వాడిన వాళ్ళల్లో కొన్ని స్టడీస్ ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా నమోదైందని చెప్తూ ఉన్నారు. కానీ మనకి అనుభవంలో ప్రాక్టీస్లో తెలిసిన విషయం ఏంటంటే కాండోమ్ ఈజ్ ప్రివెంటింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మీకు అర్థమైందా? ఓసీ పిల్ కన్నా ఈ కాండోమ్ అనే దానివల్ల మనకి ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి కనుక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనే వాటిని అది బ్యారియర్ కాంట్రాసెప్షన్ ప్రివెంట్ చేస్తుంది కనుక అవి బెటర్ అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. వ్యాక్సిన్ వాడడం వల్ల ఈ వైరస్ని నివారించవచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మ. నేను ఇందాక కూడా ఒకసారి మెన్షన్ చేశాను, హెచ్పివి వ్యాక్సిన్ 16వ సీరోటైపు 18వ సీరోటైపు వీటి వల్ల 70% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ మనం నిరోధించే అవకాశం ఉంది. కాబట్టే దాన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లోకి మనకి అందరికీ అందుబాటులో ఏ ఖర్చు లేకుండా దీన్ని ఇండియాలో ప్రవేశపెట్టాలని చూశారు. అది త్వరలోనే వీలైనంత త్వరలోనే అమలయ్యేలా ఉంది కనుక బెటర్ మనం దాన్ని వాడుకుని ఈ సర్వైకల్ క్యాన్సర్ 2030లో భాగంగా పిలుపునిచ్చింది కదా WHO సంస్థ. సర్వైకల్ క్యాన్సర్స్ని 6,60,000 నుంచి 1 lakh వరకు తగ్గించాలని మన ప్రయత్నం, అందరి ప్రయత్నం చేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాము మన వంతు కృషిగా. గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు అందరూ కూడా దీనిలో భాగంగానే మనం ఎడ్యుకేట్ చేయడము అందరినీ జరుగుతుంది. సాధారణంగా మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్స్ గురించి చెప్తారా? ఖచ్చితంగా అమ్మ. చాలా రకాలైన క్యాన్సర్స్లో ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ గర్భసంచిలో సర్వైకల్ క్యాన్సర్ అంటే ముఖద్వారపు క్యాన్సర్, తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఇది కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్, తర్వాత మిగతా అదర్ పార్ట్స్ ఆఫ్ ది లేడీస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే యూట్రస్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. గర్భసంచి యొక్క ఫండస్ భాగంలో వచ్చేది ఎండోమెట్రియల్ క్యాన్సర్. బాగా లావుగా ఉన్న వాళ్ళకి, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ సర్వసాధారణంగా ఉంటుందన్నమాట. ఇట్లా ఇవే కాకుండా అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో కూడా వచ్చే క్యాన్సర్స్ ఓవరీలోకి స్ప్రెడ్ అవుతాయి. దాన్ని సెకండరీగా కూడా ఓవేరియన్ సెకండరీస్ కుర్కెన్బర్గ్ ట్యూమర్స్ అంటారు. 2 ఓవరీస్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే గట్లో వచ్చే కోలాన్ క్యాన్సర్, అంటే చాలా వరకు ఇన్ఫెక్టెడ్గా ఉన్నాయి, బయట పదార్థాలు ఎక్కువగా తిని వాళ్ళకి ఎక్కువగా మోషన్స్ అవి అయ్యే వాళ్ళకి గట్ అనేది చాలా పొడుగైనది, అన్నవాహిక 60 అడుగుల ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో ఎవరికైనా ఎక్కువగా బయట ఫుడ్ వాడే వాళ్ళల్లో క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఈసోఫేజియల్ క్యాన్సర్స్ అనేవి 30 ఏళ్లలో కూడా వస్తాయి, ఒక్కొక్కసారి ప్రమాదంగా మారవచ్చు. బాడీలో ఏ పార్ట్లో అయినా క్యాన్సర్ రావచ్చు, దానికి ఓవరీస్లో సెకండరీగా రావచ్చు.
లేదా ప్రధానంగా అరౌండ్ మౌత్ కూడా కొంతమందికి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో రివర్స్ స్మోకింగ్ అని చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఆ రకాల క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. ఏ పాటలో అయినా రావడంలో వీటిలో ఎక్కువ కామన్గా ఉండేవని మనం చర్చించాము. ఇప్పుడు హెచ్పివి వైరస్ని గుర్తించడానికి ఎన్ని రోజుల సమయం పట్టొచ్చు అంటారు? హెచ్పివి వైరస్కి టెస్టింగ్ స్పెసిఫిక్గా ఉందమ్మా. వితిన్ ఒక 3-4 డేస్లో డిఎన్ఏ టెస్టింగ్ చేస్తే ఏ ల్యాబ్ అయినా కూడా ఇచ్చేస్తుంది. హెచ్పివి వైరస్ వాళ్ళకు వచ్చింది అని ఐడెంటిఫై చేయడానికి కొంతమందికి 20 years పడుతుందని అంటున్నారు. అది నిజమే అంటారా? అలా కాదమ్మా, మనం ఐడెంటిఫై చేయడానికి కాదు, ఒక మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టము దానిలో ఫెయిల్ అయినప్పుడే బయటపడుతుంది. సో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళలో హెచ్పివి సోకుతుందని కాదు, ఆ మనిషిలో ఇమ్యూనిటీ చాలా బాగుందని. మీరు ల్యాబ్కి వెళ్తే దాన్ని పసిగట్టచ్చు, మీకు వితిన్ 3-4 డేస్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. కానీ అది బయటపడదు అనమాట, వాట్స్ రూపంలో, తర్వాత ఫ్లాట్ లీజన్స్ రూపంలో బయటకు రాదు. అతని ఇమ్యూనిటీ బాగుంది కనుక దానంతటా అదే పోతుంది. హెచ్పివి వచ్చిన తర్వాత ఎప్పుడు పోతుంది అనేది కూడా యథమిద్దంగా ఏ పుస్తకంలో కూడా లేదు. అది ఎప్పుడు పోతుంది అనేది దానంతటా అదే వ్యానిష్ అయిపోతుంది అనమాట. వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటే కనుక అది బయటపడడం కూడా పడదు. వ్యాక్సిన్ అనేది ఏ వయసు వారు తీసుకుంటే మంచిది అంటారు? సాధారణంగా ఇప్పుడు యుఎస్లో అయితే 11 years నుంచి స్టార్ట్ చేసేసారు. అంటే వాళ్ళకి చాలా ఎర్లీగా కూడా ఇవన్నీ వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ మనకి కూడా 15 years లోపల చాలామంది వచ్చి అడుగుతాం జరుగుతుంది కనుక ఇస్తూనే ఉన్నాము. వాళ్ళలో అయితే 11 to 15 yearsలో అయితే 0 and 1 month అంటే 2 doses ఇస్తాం. 16 years నుంచి దాటిన తర్వాత సర్వసాధారణంగా 30 years వరకు వాళ్ళకి 3 doses వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ డోస్ ఇచ్చి 0 dose అంటాం, దాని తర్వాత నెల తర్వాత ఇస్తాం, తర్వాత ఏంటంటే 6 months తర్వాత ఇస్తాం అనమాట. అట్లా వాళ్ళకి 16 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చినందువల్ల కూడా చాలామంది 40 years వాళ్ళు కూడా వచ్చి అడుగుతుంటారు. నష్టం లేదు, లాభం కూడా లేదు. వ్యాక్సిన్ అనేది ఓన్లీ మహిళలైనా పురుషులు కూడా తీసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అబ్బాయిలకు కూడా ఇది రికమెండ్ చేస్తున్నారమ్మా. ఎందుకంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో సెక్షువల్ కాంటాక్ట్ కనుక అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి ఒకసారి సోకిన తర్వాత దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏ వయసు వారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్? 11 years నుంచి రికమెండ్ చేస్తున్నారమ్మా అబ్బాయిలకు కూడా. 11 years నుంచి. దాని అర్థం అంత ఎర్లీగా సెక్స్లో పాల్గొనమని కాదు, ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకమైనదైనా సోకిన తర్వాత పెద్దగా ఏం చేయలేం కనుక సోకక ముందే జాగ్రత్తలు తీసుకోమని సూచించడం జరుగుతుంది. మహిళలు ఇటువంటి వైరస్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణంగా ఏంటంటే ఈ వాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తికి శరీరం ఫ్లాట్ లీజన్స్ అంటే ఎర్రగా మారి ఫ్లేకీగా ఉండొచ్చు, ఇట్లా కనిపిస్తున్నప్పుడు ఆర్ వాట్స్ అంటే కాలీఫ్లవర్ లాంటి గ్రోత్ ఈ ప్రైవేట్ పార్ట్స్లో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తితో సంభోగం చేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి క్యూర్ అయిన తర్వాత చేసుకోవడం అనేది చాలా మంచిది. లేదు అన్నప్పుడు కాండోమ్స్ అనేవి యూజ్ చేయడం అనేది అబ్బాయిల్లో చాలా కామన్గా మనం రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఒకసారి వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ చేయడం అవాయిడ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. 2, ఇది అంతా సోకక ముందలే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అందుకని ఎర్లీ ఏజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ రికమెండ్ చేయడం అనేది జరిగింది. తర్వాత అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఇది పాటించాలి అన్నమాట. వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం అనేది చాలా వరకు అవసరం. ఎట్లా అంటే మనకి కాండోమ్ యూసేజ్ని ఎంకరేజ్ చేయాలి. ఒకటి, దేశ జనాభా చాలా ప్రబలిపోతుంది. ఈ చిన్నపిల్లల్లో కూడా తెలిసి తెలియని వయసులో వీళ్ళు రకరకాలైన సెక్షువల్ ప్రాక్టీసెస్ కూడా చేయడం కూడా వాళ్ళకి అవగాహన లేక ఈ హెచ్పివి బారిన పడుతూ ఉన్నారు కనుక వాళ్ళ వరకు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే బెటరు. అందుకని అమ్మాయిలు వీలైనంత వరకు ప్రాపర్గా కౌన్సిలింగ్ అనేది వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ పార్ట్నర్ని కూడా చేయాలి. ఇప్పుడు ఆధునిక యుగం కనుక వాళ్ళతో కేర్ఫుల్గా మనము బ్యారియర్ కాంట్రాసెప్షన్ అంటే కాండోమ్స్ లాంటివి ఎంకరేజ్ చేయడం అనేది బెటరు. ఎర్లీ ఏజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందని మనకి చాలా వరకు స్టడీస్ అవన్నీ పెద్ద బాడీస్ లైక్ యుఎస్ఎఫ్డిఏ కానివ్వండి,
మనకి సిడిసి కానివ్వండి, ఇట్లా ఇప్పుడు ఇక్కడ గైనకలాజికల్ అసోసియేషన్స్ కూడా చాలా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాయి. ఎట్లయినా ఎడ్యుకేట్ చేయాలా, ప్రతి ఒక్కళ్ళని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలి అనేవి మనకి సర్వసాధారణంగా రికమెండ్ చేయడము జరగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. హెచ్పివి వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వయసు వారు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది అని ఎన్నో ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేవలం నివారణ మాత్రమే. నియంత్రించాలి అంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా యుక్త వయసు వారు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వైరస్ని పూర్తిగా నివారించవచ్చు అంటున్నారు డాక్టర్ జానకి గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.